పొత్తు లేదు. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. మన మాట వాడు వెండు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు కూడా అధికారులు ఏం చేశారు, ఆ ప్రధానులు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుండి యెరూషలేము నుండి తీసుకుని రాబడినటువంటి ఈ దానియేలుని ఈ రాజుగారు అబ్బో మాకంటే గొప్పవాడిగా హెచ్చించాడు. కాబట్టి ఎట్ల దేశాన్ని ఈ యొక్క ఆ దానియేలుని రాజుగారు బాగా నమ్మి ఆ గొప్ప అధికారం ఇచ్చేటువంటి ఆ అధికారం నుంచి చాలా కిందకు దించేయాలి. ఎక్కడ దించేయాలి? అసలు ఆ అధికారమే ఉండకూడదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మేము మొదటి నుంచి ఈ రాజుగారి చేతుల్లో ఉన్న రాజుగారి దగ్గర పనిచేస్తాను, మాకు లేనటువంటి ఈ అధికారం ఈయనకి ఎందుకు? కాబట్టి రాజుగారి దగ్గర ఈయన్ని చెడ్డోడు చేయాలి. ఏం చేయాలి? మరి ఈయన ఎటువంటి వాడు? ఈ దానియేలు రోజుకి 3 ప్రార్థన చేసేవాడు, ఎంత బిజీగా ఉన్నా గానీ. హల్లెలూయా. ఇందాకే చెప్తాను, నేను ప్రార్థన చేసేవాళ్ళని ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. ప్రార్థన చేసేవాళ్ళందరూ దావీదు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించాడట. హల్లెలూయా. ఎన్నిసార్లు? 7 సార్లు. ఆయన ఖాళీ ఉన్నాడా? ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన. ఇజ్రాయెల్ దేశాన్ని తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఉందని తెలుసా? ఉందిగా, చదువుకున్న వాళ్ళు తెలుసు కదా. ఇజ్రాయెల్ దేశం ఉంది, పాలస్తీనా ఉంది, గాజా, ఇవన్నీ కూడా అప్పుడు ఇజ్రాయెల్ దేశంగా ఉండేది. అప్పుడు ఇప్పుడు చాలా రకరకాలు అయిపోయాయి. ఆ ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆ పరిపాలనలో ఉండి 7 సార్లు దేవుని స్తుతిస్తూ వచ్చేవాడట.